నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది మహిళలు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది మహిళలు ముఖ్యంగా కూడా ఈ వ్యాధులతో ఎక్కువగా ప్రభావితమై ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మరి ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు అనేవి ఎలా వస్తాయి? మరి వీటి లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి, ఎప్పుడు డయాగ్నోస్ చేయించుకోవాలి, ఇలా వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ మాధురి రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మాధురి గారు, చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళలో మనం చూసుకుంటే ఎర్లీ ఏజెస్లోనే ఒక 30స్లోనే 35లోనే మనం రుమటాలజీకి సంబంధించిన కొన్ని వ్యాధులను చూస్తున్నాం. అవి ఎక్కువైపోతూ వస్తున్నాయి, చాలా సివియర్గా బాధపడుతున్నారు. కరెక్ట్. సో మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకునే కన్నా ముందు అసలు రుమటాలజీ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇన్ఫ్యాక్ట్ అది చాలా వ్యాలిడ్ పాయింట్ దట్ ఈ మధ్యన రుమటలాజికల్ కండిషన్స్ వలన సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ అంటే దాంతో బాధపడడం, జనాలు బాధపడడం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆడవాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. రుమటాలజీ అనేది మెడిసిన్లో ఒక స్పెషాలిటీ. అంటే ఇప్పుడు ఎలా అయితే కార్డియాలజిస్ట్ అంటే ఎక్కువ హార్ట్కి సంబంధించిన కండిషన్స్ చూస్తారు, డర్మటాలజిస్ట్ స్కిన్కి సంబంధించిన కండిషన్స్ చూస్తారు. అలానే రుమటాలజిస్ట్ డీల్స్ విత్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి? అందరికీ సామాన్యంగా ఒక రోగ నిరోధక శక్తి, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరాన్ని క్రిముల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. మన శరీరంలో కొన్ని తేడాల వల్ల ఈ రోగ నిరోధక శక్తి మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ అంటే కాపాడాల్సిన అవయవాలనే మన శరీరమే అటాక్ చేస్తుంది. ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని అటాక్ చేస్తుంది, దట్ ఈస్ వెన్ వీ ఫైండ్ దీస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. రుమటాలజిస్ట్ అనేది స్పెషల్ ట్రైనింగ్ ఫిజిషియన్స్ ఆర్ పీడియాట్రిషియన్స్ who have had special training in these conditions are called rheumatologists. ఈ స్పెషాలిటీని మనం రుమటాలజీ అంటాం. డాక్టర్ గారి, మరి ఈ రుమటాలజీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో ఎలా అయితే జ్వరం అనేది ఒక వ్యాధి కాదు, అదొక సిమ్టమ్, ఒక లక్షణం అంతే. జ్వరానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. అది సింపుల్ మలేరియా, డెంగ్యూ ఫీవర్ నుంచి, ట్యూబర్క్యులోసిస్ నుంచి, ఈవెన్ క్యాన్సర్ని కూడా మనం జ్వరంతో ప్రివెంట్ చేయడం చూస్తాం. అలానే ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక వ్యాధికి పేరు కాదు, అదొక సిమ్టమ్, ఒక లక్షణం అంతే. కీళ్ళ నొప్పులు ఆర్ కీళ్ళ వ్యాధి అనేది యాక్చువల్లీ ఒక సపరేట్ డిజీజ్, ఒక సపరేట్ వ్యాధి, ఒక సపరేట్ రోగం కాదు. కీళ్ళ వ్యాధిలో చాలా రకాలు ఉంటాయి. రుమటాలజీ అనే స్పెషాలిటీలో మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ డిజీజెస్ ఉన్నాయి. సో కీళ్ళ వ్యాధులు అనేది చాలా రకాలు ఉన్నాయి. అందులో సామాన్యంగా అతి సాధారణంగా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళ వ్యాధి. ఇది మోస్ట్ కామన్ రుమటలాజికల్ కండిషన్ మనం చూసేది. అది సాధారణంగా ఫస్ట్ కీళ్ళనే ఎఫెక్ట్ చేస్తుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా రుమటాలజిస్ట్ చూసేవి చాలా రకాల రోగులు ఉన్నాయి. లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథమటోసిస్ ఆర్ ఆల్సో కాల్డ్ as లూపస్, సిస్టమిక్ స్క్లెరోసిస్ ఆర్ స్క్లెరోడర్మా, షోగ్రెన్ సిండ్రోమ్, మయోసైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, గౌట్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ వ్యాధులు కూడా రుమటాలజిస్ట్ డీల్ చేస్తారు. సో మరి కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏముంటాయి మేడం? సో మనకి ఇలా కీళ్ళ నొప్పులకు సంబంధించి కీళ్ళ వ్యాధి ఒకటి ఉంది, వస్తుంది అని తెలియజేసే లక్షణాలు ఏమున్నాయి? సో అది చాలా కామన్ ప్రశ్న అండి. రుమటాలజీకి ఆర్థోపెడిక్స్కి అంటే రెండు జాయింట్స్కి, కీళ్ళకి, ఎముకలకి సంబంధించినవి కాబట్టి రుమటాలజీకి ఆర్థోపెడిషియన్స్కి తేడా ఏంటి? నాకు ఒకవేళ ఒక ప్రాబ్లం ఉంటే యాజ్ అ పేషెంట్ మనకు సామాన్యంగా డౌట్ ఉంటుంది, ఇప్పుడు నేను రుమటాలజిస్ట్ని కలవాలా, ఆర్థోపెడిషియన్ని కలవాలా? రుమటాలజీలో కీలు అంటే అది సిస్టమిక్ ఆటోఇమ్యూన్, అంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. శరీరానికి మోస్ట్ కామన్ అంటే మొత్తం బాడీలో స్ప్రెడ్ అయింది మన చర్మము, కీళ్ళు. సో బాడీ మొత్తంని ఎఫెక్ట్ చేసేది వ్యాధుల్లో స్కిన్ అండ్ జాయింట్స్, చర్మం అండ్ కీళ్ళు కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. మనం ఏమైనా ట్రామా అంటే ఏమైనా దెబ్బ తగిలాక ఆర్ ఏమైనా పడ్డాక వచ్చే నొప్పి అది నార్మల్. ట్రామాకి సంబంధించింది వచ్చే నొప్పులన్నీ కూడా ఆర్థోపెడిషియన్స్ డీల్ చేస్తారు. వెదర్ బోన్ ఫ్రాక్చర్ కానీ, జాయింట్కి ఏమైనా ప్రాబ్లం అయింది ఆర్ ఏమైనా అరుగుదల ఉంది, అలాంటివన్నీ కామన్గా మనం ఆర్థోపెడిషియన్స్కి డైవర్ట్ చేస్తాము. బట్ ఏ కారణం లేకుండా నాకు ఏదైనా కీళ్ళలో
అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ కీళ్ళ వ్యాధులు రొమటలాజికల్ సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా స్కిన్ అండ్ జాయింట్స్ని చాలా కామన్గా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్ కామన్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్, అంటే చిన్న కీళ్ళు. చేతులకి, మన వేళ్ళు, పాదాల వేళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే పొద్దున్న లేవగానే అట్లీస్ట్ ఒక 30 minutes, ఒక అరగంట కీళ్ళు బిగిసిపోవడం, మనకు మూమెంట్స్ రావు, వేలు దగ్గరికి రావు, పట్టు అవసరం పడే పనులు అంటే బాటిల్ మూత తిప్పడం, తలుపులు తీయడం, ఈవెన్ బ్రష్ చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు. రాను రాను నొప్పితో పాటు కీళ్ళకు వాపులు కూడా కనిపిస్తాయి. అవి మనకు అరగంటే కాకుండా 2-3 hours వరకు కూడా 2-3 గంటలు కూడా కంటిన్యూ అవుతుండొచ్చు. సో రీజన్ లేకుండా అంటే వితౌట్ ఎనీ ట్రామా హిస్టరీ అదంతగా అదే మనకు జాయింట్స్లో ఎప్పుడైతే నొప్పి, వాపు, బిగిసిపోవడం అండ్ ఫంక్షన్స్ అంటే పని చేసుకోవడంలో ఇబ్బంది తెలుస్తున్నప్పుడు కీళ్ళ వ్యాధి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా లైక్ ఐ సెడ్ స్కిన్ కూడా చాలా కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. సో లూపస్ అనే వ్యాధిలో చాలా స్పెషల్గా ఒక ర్యాష్ అంటే విచ్ ఎఫెక్ట్స్ బటర్ఫ్లై ర్యాష్ అంటాము. నోస్ అండ్ ద చీక్స్, ఇక్కడ బుగ్గల మీద అండ్ ముక్కు మీద ఒక బటర్ఫ్లై షేప్ ర్యాష్ ఉంటుంది. అది ఎస్పెషలీ మనం ఎండలోకి బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ ఎండకి సెన్సిటివ్గా ఉండడం మూలన సన్ ఎక్స్పోజర్ తర్వాత ఈ ర్యాషెస్ బాగా కనిపిస్తాయి. అండ్ అవి 3-4 రోజుల వరకు కూడా ఆర్ ఈవెన్ దానికన్నా ఎక్కువ కూడా ఉంటుండొచ్చు. దాంతోపాటు నోట్లో పుండ్లు, జుట్టు రాలిపోవడం, జ్వరం, నీరసం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, ఓవరాల్ చాలా వీక్గా అనిపించడం కూడా కామన్ ఫీచర్స్. సో స్కిన్, జాయింట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ ఫీవర్, లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ యాపిటైట్. ఇవి కాకుండా ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ శరీరంలో ఏ భాగాన్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందికి దీంతో పాటు ఊపిరితిత్తులు అంటే మనకు క్లినికల్గా దగ్గు, ఆయాసం, నడుస్తుంటే ఈవెన్ ఛాతీ నొప్పి రావడం, కొంతమందికి పేగులకి సంబంధించింది అంటే విరోచనాలు, రక్తం రావడం మోషన్స్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు. కిడ్నీ ప్రాబ్లం మనం టెస్ట్ చేస్తే కానీ తెలియదు కాబట్టి కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో కాలవాపులు, ఉదయం లేవగానే కళ్ళు చుట్టూ వాపు కనిపించడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. నరాలు కూడా దెబ్బ తినచ్చు కాబట్టి చేతుల కాళ్ళకి తిమ్మిర్లు కానీ, వీక్నెస్ కానీ, ఇంకా రేర్ కేసెస్లో పేషెంట్ సివియర్ స్టేజ్లో కోమాలోకి వెళ్ళిపోవడం, ఫిట్స్ ఆర్ సీజర్స్ కూడా రుమటలాజికల్ కండిషన్స్కి సంబంధించింది, ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి సంబంధించింది ఉండొచ్చు. అందుకే అన్ని రకాల కీళ్ళ వ్యాధులు ఒకే టైప్ ఉండవు. కొన్ని మైల్డ్గా ఉంటాయి, కొన్ని ఇట్లాంటివి సీరియస్గా కూడా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీకు మల్టీ సిస్టమ్ అంటే చాలా ఆర్గన్స్, చాలా అవయవాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అప్పుడు సంథింగ్ జనరలీ బాడీలో ఏదో జరుగుతుంది. అలాంటప్పుడు రుమటాలజికల్ కండిషన్స్ ఆర్ హై ఆన్ ద లిస్ట్, అంటే అవి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ గారు, మరి ఈ సిమ్టమ్స్ని మనం ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయొచ్చు? ఎప్పుడు ఒక రుమటాలజిస్ట్ని కలవాలి? టిపికల్గా సాధారణంగా అయితే జనరలీ 1 month, ఒక నెల కన్నా ఎక్కువ మనకు నొప్పులు వస్తున్నాయి అంటే మాత్రం ఏదో ప్రాబ్లం విచ్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్, అంటే శరీరం దాన్ని చూసుకోలేకపోతుంది. అందరికీ ఒక బాడీలో ఒక ప్రొటెక్షన్, ఒక కొంచెం రికవరీ అందరికీ ఉంటుంది. ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. కొన్ని 2-3 daysలో అవే జ్వరాలు తగ్గిపోతాయి. అవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చిన మనకు వరం యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టంలో ఫంక్షన్ సరిగ్గా ఉండదు, ఆ 2-3 daysలో రికవరీ రాకుండా 2 weeks వరకు కూడా ఇబ్బంది పెరుగుతూ ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ 1 month కన్నా ఎక్కువ మీకు కీళ్ళకు సంబంధించింది ఏదైనా ప్రాబ్లం తగ్గటం లేదు అంటే పెరుగుతుంది. లైక్ ఐ సెడ్, పెయిన్, స్వెల్లింగ్, లాస్ ఆఫ్ ఫంక్షన్, స్టిఫ్నెస్. పెయిన్ అంటే మీకు నొప్పి తెలుస్తుంది, వాపు కనిపిస్తుండొచ్చు, మార్నింగ్ స్టిఫ్నెస్, ఉదయం లేవగానే అట్లీస్ట్ ఒక అరగంట వరకు మీకు మూమెంట్స్ ఫ్రీగా లేకపోవడం, అండ్ లాస్ ఆఫ్ ఫంక్షన్, మీరు ఆ జాయింట్ని, ఆ హ్యాండ్ని, ఆ కాల్ని సరిగ్గా వాడలేకపోతున్నారు. ఈ సిమ్టమ్స్ ఒక 1 month కన్నా ఎక్కువ మీకు ఉన్నాయి అంటే కనుక ఇట్ ఈస్ టైమ్ టు సీ అ రుమటాలజిస్ట్. సో ఇందాక మీరు చెప్పినట్టు చేతులకి పట్టుత్వం ఉండదు అని చెప్పి అన్నారు కదా, చాలామంది నాకు చేతిలో పట్టు ఉండట్లేదు అంటే నాకు ఏదైనా నరాల వీక్నెస్ ఉందేమో, సో న్యూరో ప్రాబ్లం ఉందేమో అని కూడా అనుకుంటూ ఉంటారు, కొంచెం నరాలకు సంబంధించింది కదా అని. కరెక్ట్. సో దాన్ని ఎలా తీసుకోవాలి? సో అది మన కంట్రీకి స్పెషాలిటీ అండి. నరాలంటే ఏమైనా ఉండొచ్చు. నరాలంటే యాక్చువల్లీ నరం అంటే నర్వ్స్ కనుక చాలామంది వ్యారికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాలకు సంబంధించింది కూడా నరాలు లాగుతున్నాయి అంటారు. కాళ్ళు లాగడం కూడా చాలామంది కొలోక్యువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు కాళ్ళ నరాలు లాగుతున్నాయి అంటారు. సో నరాలు అనేది పర్సన్ టు పర్సన్ చాలా వేరేగా ఉంటుంది వాళ్ళ మీనింగ్, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది. వాటి సిమ్టమ్స్ కూడా వేరే. సో నరాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామన్గా మనకు తిమ్మిర్లు ఉంటాయి. తిమ్మిర్లు అండ్ నొప్పి అంత ప్రామినెంట్గా ఉండదండి, బలం తగ్గుతుంది.
ఓకే, సో ఇప్పుడు సపోజ్ కాళ్ళ నరాలదే ప్రాబ్లం ఉందంటే యాక్చువల్లీ మనం చెప్పులు వేసుకుంటున్నప్పుడు చెప్పులు జారిపోవడం, ఆర్ చెప్పులు సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడుస్తున్నప్పుడు తెలియకుండా చెప్పులు ఊడిపోవడం, స్పర్శ తెలియకపోవడం, మీకు నేల గట్టిగా తెలియకపోవడం, ఏదో మీరు దూది మీద కాటన్ మీద నడుస్తున్న ఫీలింగ్, అవి ఖచ్చితంగా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్. కానీ ఎప్పుడైతే కాళ్ళు వాస్తున్నాయి, నొప్పి మూలన నేను బరువు పెట్టలేకపోతున్నాను, కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది అంటే ఆ భాగం మీద బరువు పెట్టకుండా వేరే అదర్ సైడ్ కానీ అదర్ జాయింట్ మీద కానీ నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు అది ఖచ్చితంగా కీళ్ళకు సంబంధించింది. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఫస్ట్ ఫిజిషియన్ చూసి మీకు చెప్తారు, జనరల్ ఫిజిషియన్స్ చెప్తారు మీకు అది నరాలకు సంబంధించిందా కీళ్ళకు సంబంధించిందా, దాని ప్రకారం పర్టికులర్ స్పెషలిస్ట్ని విజిట్ చేయడం బెటర్, బికాస్ అందరూ ఇది గుర్తించలేరు. ఓకే. సో కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎవరైనా పేషెంట్ ఒక డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు చేసే బేసిక్ ఎనాలిసిస్ ఏంటి? కీళ్ళ వ్యాధులు అనేది అందరికీ అనిపిస్తున్నట్టు దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు. సో చాలామందికి అమ్మో వెళ్తే ఏదో చెప్పేస్తారు, ఏదో నిర్ధారణ చేసేస్తారు, ఎన్నో మందులు పెట్టేస్తారు అనేది ఒక భయం చాలా కామన్. ఈ భయం పోవాలంటే ఫస్ట్ కావాల్సింది అంటే మీరు వాట్ టు ఎక్స్పెక్ట్, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ టైం రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డీటెయిల్డ్ హిస్టరీ అంటే మీ సిమ్టమ్స్, మీ లక్షణాలన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, డ్యూరేషన్ ఎన్ని రోజుల నుంచి, ఒకవేళ అవి ఎపిసోడిక్ అంటే వచ్చి తగ్గుతున్నాయి అంతే ఎన్నిసార్లు, నెలకు ఎన్నిసార్లు, లేకపోతే సంవత్సరానికి ఎన్నిసార్లు, ఏ జాయింట్స్, ప్యాటర్న్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అంటే అది ఏ జాయింట్స్ మీకు కాళ్ళకి వస్తున్నాయా, చేతులకు వస్తున్నాయా, మెడకు వస్తుందా, నడుముకు వస్తుందా, ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా హిస్టరీ. మీరు ఏం చేస్తే అవి పెరుగుతున్నాయి, ఏం చేస్తే అవి తగ్గుతున్నాయి, ఖచ్చితంగా మీరు మందులు వాడాల్సిందేనా అంటే పెయిన్ కిల్లర్స్ కానీ పారాసిటమాల్ కానీ ఏదైనా మీరు వాడుకోవాల్సిందేనా, లేకపోతే అదంతగా అదే తగ్గిపోతుందా, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా, మీకు చర్మానికి ప్రాబ్లం ఉందా, ఇందాక మనం అన్నట్టు వేరే అవయవాల ఆర్గన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, మీకేమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇలాంటి డీటెయిల్డ్ హిస్టరీ అంతా తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మీకు జాయింట్స్, ఏ జాయింట్స్లో ఎంత ప్రాబ్లం ఉంది, దాని ఏమైనా కీళ్ళు ఏమైనా వంకరపోతున్నాయా, మీకు నొప్పి ఉన్న చోట మీకు మూమెంట్ ఎలా ఉంది, ఫంక్షన్ ఎలా ఉంది, మీకు పట్టు ఎలా ఉంది, మీరు నడవగలుగుతున్నారా, బ్యాలెన్సింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మస్కులోస్కెల్టల్ అంటే కీళ్ళకు సంబంధించిందే కాకుండా మీకు వేరే అవయవాలకి సంబంధించిన ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. ఈ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక టెంటేటివ్ డయాగ్నోసిస్ అంటే ఇది వ్యాధి ఉండొచ్చు అనే ఒక నిర్ధారణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. కామన్గా రుమటలాజికల్ కండిషన్స్లో మనం అడిగే పరీక్షలు రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి అండ్ ఏఎన్ఏ, ఇవి కామన్గా అడిగేవి. కానీ దాంతోపాటు మిగతావి మీకు హిమోగ్లోబిన్ ఎంత ఉంది, లైక్ ఐ సెడ్ లివర్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, కిడ్నీ ఇన్వాల్వ్ అయిందా, అవసరానికి మనం యూరిన్ టెస్టా, చెస్ట్ ఎక్స్రేనా, అదర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందా అనేది డీటెయిల్డ్గా పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి మనకు వ్యాధి పేరు, అది ఏ అవయవాన్ని ఇన్వాల్వ్ చేసింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇట్ ఈస్ మైల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఓన్లీ 2 months, ఓన్లీ హ్యాండ్ జాయింట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, మీకు ఇంకెక్కడ ఏ ప్రాబ్లం లేదు, మీరు చేసిన పరీక్షలు కూడా మిగతావన్నీ బాగున్నాయి, అది మంచిదే, అనవసరంగా టెస్ట్ చేసింది కాదు, వేరే ఆర్గన్స్ ఏమి ఇన్వాల్వ్ కాలేదనేది మంచిదే. సో దాని ప్రకారం మనం చిన్న మందులు, బేసిక్ మందులతో వీల్ కెన్ గివ్ యూ రిలీఫ్. ఓకే. ఒకవేళ అన్ఫార్చునేట్లీ చాలా రోజుల తర్వాత దీర్ఘకాలికంగా సఫర్ అయ్యాక పేషెంట్ చాలా లేట్గా మా దగ్గరకు వచ్చారు, వాళ్ళకు రక్త కణాలు తక్కువ ఉన్నాయి, యూరిన్ రిపోర్ట్లో కొంచెం ప్రోటీన్ లాస్ ఉంది, ఎగ్జామిన్ చేస్తే మనం చూస్తుంటే నరాలు కొంచెం దెబ్బతిన్నట్టున్నాయి, వ్యాధి ఎక్కువగా ఉన్నట్టు, ఖచ్చితంగా దాని ప్రకారం మనం మందులు ఎక్కువ, డోసెస్ ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఇనీషియల్ ఎగ్జామినేషన్లోనే మనకు డయాగ్నోసిస్ ఏంటి, అది స్టార్టింగ్ స్టేజెసా, మైల్డ్గా ఉందా, సివియర్గా ఉందా అనేది ఐడియా వస్తుంది. దెన్ యాజ్ పర్ పేషెంట్ పొజిషన్ అంటే ఇప్పుడు ఒక 70 ఏళ్ళ ఆవిడకి మనం కీళ్ళవ్యాధి ఉంది అంటే దాంతోపాటు ఆవిడకి బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ కండిషన్ ఉందా, ఇంకేమైనా ఉందా అనేది దాని ప్రకారం మందులు ప్లాన్ చేస్తాం. ఒక యంగ్ లేడీ నాట్ యట్ మ్యారీడ్ డయాగ్నోసింగ్ ఆర్థరైటిస్, డెఫినెట్లీ ఆవిడకి అతి తొందరగా తగ్గాలి, సో దట్ షీ కెన్ క్యారీ ఆన్, ప్లాన్ హర్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్ విత్ వాట్ ఎవర్ గెటింగ్ మ్యారీడ్, ప్రెగ్నెన్సీస్ అవన్నీ. సో దాని ప్రకారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మందులు ప్లాన్ చేస్తాం. వన్స్ వీ డిసైడ్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్, దెన్ రెగ్యులర్ చెకప్స్, ఇనీషియలీ 1.5-2 monthsకి చెకప్కి రమ్మంటాం. ఈ 1.5-2 monthsలో మీ స్టార్టింగ్ సిమ్టమ్స్, మీ స్టార్టింగ్ లక్షణాలకి ఇప్పటికి తేడా ఉందా, మీ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది, ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, అండ్
కొన్ని బ్లడ్ టెస్ట్ టు మానిటర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. అంటే ఈ మందులు మీకు పడుతున్నాయా, మందుల వల్ల మీ బాడీలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవి చెక్ చేసుకొని దాని ప్రకారం ఫాలోయింగ్ విజిట్స్లో మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కనీసం 2 years అయితే వి ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్. అంటే డాక్టర్ గారు, జనరల్గా ఈ రుమటాలజీకి సంబంధించిన ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు అనేవి ఒక ఏజ్ వచ్చాక వస్తాయి అని అనుకుంటూ ఉంటాం. ఇందాక మీరు మాటల్లో పెళ్లి కాని అమ్మాయిలకి వచ్చిన అని కూడా అన్నారు. అంటే కొంచెం ఎర్లీ ఏజ్లో కూడా వచ్చే అవకాశం ఉందండి. ఒకప్పుడు ఇవన్నీ, ఇప్పుడు ఎలా అయితే మనం బీపీ, షుగర్ ఒకప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళకి వచ్చేది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సామాన్యంగా 30-40 year old 30-40 ఏళ్ళు ఉన్నా కూడా బీపీ, షుగర్ అది ఒక వారసత్వంలో వచ్చినట్టు అయిపోయింది. మరి వారసత్వం కాదులేండి, కానీ మన లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా ప్రో ఇన్ఫ్లమేటరీ. అంటే శరీరంలో అందరికీ చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది మన లైఫ్ స్టైల్తో. స్ట్రెస్, సరైన ఈటింగ్ హ్యాబిట్స్, నిద్ర. ఇప్పుడు అందరూ నైట్ డ్యూటీస్ అనేది నైట్ షిఫ్ట్స్లో ఉంటున్నారు, వర్కింగ్ విత్ ఇంటర్నేషనల్ టైమింగ్స్. ఇవన్నీ స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ కూడా ఏజ్లో కూడా ఇంతలా ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ రావడానికి కారణం ఏంటి? సో ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. కొంతవరకు మనకు జెనెటిక్ రిస్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఈ నొప్పులు ఉన్నా కూడా చాలామంది వాటిని ఇగ్నోర్ చేసేవారు. ఏదో బాడీ పెయిన్స్, ఏదో అప్పటికప్పుడు ఏదో టాబ్లెట్ వేసుకోవడం, వదిలేయడం. దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, దాని డిఫార్మిటీస్. అంటే ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎస్పెషలీ డిఫార్మిటీస్ అంటే కీళ్ళు అరుగుదల ఇవన్నీ వంకరైపోతాయి. అవన్నీ కేసెస్ ఇప్పుడు చూసినప్పుడు 30 ఏళ్ళ కిందనే వీళ్ళకి చాలా సివియర్ డిజీజ్ ఉండుంటుంది. కానీ అప్పుడు అంత అవగాహన లేదు, అంత ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా లేవు ఒకప్పుడు. సో ఒకటి ఎర్లీ డిటెక్షన్. ఇప్పుడు వి ఆల్ నో, అంటే ఫిజిషియన్స్ అందరికీ తెలుసుంటుంది కీళ్ళ వ్యాధులు ఈవెన్ బిఫోర్ యంగర్ ఏజ్లో కూడా రావచ్చు. అవగాహన ఉంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఇస్ మోర్ కామన్. సో అలా మనకు నంబర్స్ పెరుగుతున్నట్టు కూడా అనిపిస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్తో ఖచ్చితంగా అందరికీ స్ట్రెస్, ఇప్పుడు మేనేజ్మెంట్ టెక్నిక్స్, స్ట్రెస్ పెరిగిందా లేదా అనేది డిబేటబుల్, బట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అయితే కొంచెం తగ్గినట్టే ఉన్నాయి అందరికీ. సో ఆ స్ట్రెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక అది వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా సరిగ్గా పనిచేయదు. సరిగ్గా పనిచేయనప్పుడు ఇట్లాంటి వ్యాధులకి ఎప్పుడైతే కొంచెం రిస్క్ ఉంటుందో, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, వెదర్ ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, మనం నిజంగానే ఫిజికల్లీ చాలా ఇబ్బందిలో ఉండొచ్చు, ఆర్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటపడతాయి. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నట్టు బీపీ, షుగర్కి ఎలా అయితే మనం లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడతామో, కీళ్ళ నొప్పులు వచ్చినా కూడా నేను అలాగే వాడాలి నా జీవితం అంతా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజమేనా? ఇంకా లైఫ్ లాంగ్ మనం వాడాల్సిందేనా? మెడికేషన్లో ఉండాల్సిందేనా? సో ఈ ఆన్సర్ పార్ట్లీ మీ వ్యాధి మీద ఉంటుంది, పార్ట్లీ మీ మీద ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి రావడమే వ్యాధి చాలా సివియర్గా వస్తుంది, ఆర్ మనం మనం నిర్ధారణ చేసినప్పుడే చాలా అవయవాల ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా మందులు మనం ఎక్కువ రోజులు ఇస్తాం. బట్ ఎవరికైతే లైక్ ఐ సెడ్ బిఫోర్ చాలా మైల్డ్ డిజీజ్ ఉంది, జస్ట్ అట్లా హ్యాండ్ పెయిన్స్, కొన్ని రోజులు మందులతో కంట్రోల్ అయిపోయింది అనుకున్న వాళ్ళకు వీ లిమిట్ ట్రీట్మెంట్. అంటే 2 years వరకు మందులు ఇచ్చి, మందులు డోసెస్ కూడా ఎవ్రీ విజిట్ మీ ఇబ్బంది కంట్రోల్లోనే ఉంది, మీకు బాగానే ఉంది, రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు మందుల డోసెస్ కూడా గ్రాడ్యువల్గా నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటాం. అండ్ అట్ వన్ పాయింట్ వీ స్టాప్ మెడిసిన్స్. అంటే మీ డాక్టరే ఇంకా మీరు మందులు ఆపేసి చూడొచ్చు అని చెప్తాం. అంటే మందులతో మనం ఆ వ్యాధిని సప్రెస్ చేసాం, మొత్తం క్యూర్ చేసినట్టు కాదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఎప్పుడు? అగైన్ మీ హ్యాబిట్స్ సరిగ్గా లేనప్పుడు. సో మీరు వెయిట్ పెరిగారు, డైట్ మీద మీరు సరిగ్గా కంట్రోల్ చేయలేదు, నిద్ర ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వర్క్ కానీ ఫ్యామిలీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రొటీన్ లైఫ్లో మీరు మీ బాడీ హెల్త్ని మీరు పట్టించుకోకపోతే ఇవన్నీ సిమ్టమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము. సో పార్ట్లీ మెడిసిన్స్, పార్ట్లీ మనం చేసే హెల్తీ హ్యాబిట్స్. అండ్ అలాగే డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అది కూడా ఒక కండిషన్ ఉంది కాబట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చినట్లయితే ఆ కీళ్ళ నొప్పులు కానీ వ్యాధి కానీ ఇంకా లైఫ్ లాంగ్ క్యారీ అవుతుందా? అది ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోయే అవకాశం ఉందా? సో మళ్ళీ కీళ్ళ నొప్పులు ఇన్ ప్రెగ్నెన్సీ అనేది అది చాలా బ్రాడ్ టాపిక్. ఫీవర్ ఇన్ ప్రెగ్నెన్సీ లాగా. ఇప్పుడు కీళ్ళ నొప్పులు వచ్చాయంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సహజంగా అందరికీ నడుము నొప్పులు కామన్, కాళ్ళ నొప్పులు కాలు వాపులు కూడా కామన్. అది కీళ్ళ వ్యాధి అంటే రుమటలాజికల్ డిజీజ్ కింద కన్సిడర్ చేయం, రైట్? బట్ కొన్ని రకాల కీళ్ళ వ్యాధులు ఎస్పెషలీ లూపస్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆడవాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు మొదలవుతాయి, ఆ టైంలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో నార్మల్లీ కూడా బిడ్డను కాపాడడానికి మన శరీరం ఇమ్యూనిటీ కొంచెం మారుతుంది, అది నార్మల్. సో దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ కంటిన్యూడ్. ఆ మార్పుల టైంలో కూడా ఈ కీళ్ళ వ్యాధులు అంటే లూపస్ లాంటి వ్యాధులు అవి బయటపడచ్చు.
అవి కొంచెం సతాయించవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ, అగైన్ ఏ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ అండ్ రుమటలాజికల్ కండిషన్స్ అనేది, అంటే ఒక రుమటలాజికల్ డిజీజ్ ఉందంటే అది ప్రెగ్నెన్సీ కౌంట్స్ అండర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అండ్ లేడీస్ ఆ టైంలో ట్రీట్ చేస్తారా? చెయ్యాలండి. కాకపోతే ప్రెగ్నెన్సీ సేఫ్ మందులు. సో మనం రొటీన్గా ఇచ్చే అన్ని మందులు పెట్టము. ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకొని బేబీ సేఫ్, మదర్ ప్రెగ్నెన్సీ సేఫ్ మందుల్ని మాత్రం ఇవ్వగలుగుతాం. సో నాట్ ద ఎంటైర్ అన్నీ ఇవ్వలేము, జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఆఫ్టర్ డెలివరీ అది ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఇంకా మనకు పెయిన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఓ రకంగా మన ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గినట్టు. బేబీ సక్సెస్ఫుల్గా ఒక ప్రెగ్నెన్సీ అయితే సక్సెస్ఫుల్ ఉంది. నెక్స్ట్ డిపెండ్స్ మదర్, తల్లి బిడ్డకి పాలిస్తుందా, దాన్ని బట్టి మళ్ళీ మందులు సేఫ్టీ. సో ఇఫ్ మదర్ ఇస్ ఫీడింగ్ దెన్ అగైన్ బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్, లాక్టేషన్ సేఫ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అలా కాకుండా ఫర్ వాట్ ఎవర్ రీజన్ బేబీ తల్లి పాలు అందుబాటులో లేదు అన్న పరిస్థితిలో ఉంటే మాత్రం వీఆర్ లిటిల్ ఫ్రీ. మనం ఫ్రీగా అన్ని రకాల మందులు పెట్టి ఖచ్చితంగా వీ కెన్ గెట్ ద ప్రాబ్లమ్స్ అండర్ కంట్రోల్. మెయిన్ థింగ్ ఇస్ ఎర్లీ డిటెక్షన్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అనుమానం ఉంటే కనుక ఫిజిషియన్ కానీ రుమటాలజిస్ట్ని కానీ వీలైన తొందరగా సంప్రదించడం మంచిది. మాధురి గారు, జనరల్గా కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వ్యాధులు కానీ వస్తే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే మెడిసిన్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, అలాగే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? సో చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంటే రుమటాలజీ గురించి, వ్యాధి గురించి. మెయిన్ పేషెంట్కి కావాల్సింది ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మన రుమటాలజికల్ కండిషన్స్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ అన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పుడు వరకు ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేసే మందు అనేది లేదు. అంటే ఇప్పుడు షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ని మనం మందులతో కంట్రోల్ చేయగలుగుతాం, బీపీని మందులతో కంట్రోల్ చేయగలుగుతాం. కానీ రూట్ కాజ్ అంటే మూలం నుంచి మనం షుగర్ని తీసేయడం కానీ బీపీని తీసేయడం అంటే మొత్తం క్యూర్ చేయడం అనేది లేదు. ఇట్ కమ్స్ అండర్ దీర్ఘకాలికంగా కండిషన్స్, అంటే ఆల్ ద క్రానిక్ కండిషన్స్లో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా వాటిలో ఒకటి. సో సప్రెస్ అంటే ఎలా అయితే మీరు షుగర్ని మందులతో తగ్గిస్తారు, అంతేగాని షుగర్ అయితే మొత్తం మనం క్యూర్ చేయటం లేదు. అలానే కీళ్ళ వ్యాధులు, రుమటలాజికల్ కండిషన్స్ కూడా మనం మందులతో కంట్రోల్ చేస్తున్నాం, సప్రెస్ చేస్తున్నాం. అందులో శరీరంలో ఇన్ఫ్లమేషన్ చాలా కామన్ కాబట్టి వీ కెన్ స్టార్ట్ విత్ ఎన్ఎస్ఐడ్స్, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సామాన్యంగా పెయిన్ కిల్లర్స్ అంటాము, మీకు ఓవర్ ద కౌంటర్ బ్రూఫెన్ ఆర్ ఎనీ అదర్ టాబ్లెట్స్ అలాంటివి కొన్ని వాడతాము. కార్టికోస్టిరాయిడ్స్ ఆర్ స్టిరాయిడ్స్ వాడతాము. ఎవరికైతే కొంచెం కీళ్ళ నొప్పులు, వాపులు చాలా సివియర్గా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి, వేరే అవయవాలు కూడా బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకున్న వాళ్ళకు స్టిరాయిడ్స్ ఇస్తాము. నెక్స్ట్ ఇమ్యూనోసప్రెసెంట్స్, అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో వేరే అవయవాలని అటాక్ చేస్తుంది కాబట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించడానికి మందులు. సో కామన్గా మనం మెథోట్రెక్సేట్, లెఫ్లెనమైడ్, సల్ఫాసాలజీన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇలాంటి మందులు, సైక్లోఫాస్ఫమైడ్, అజాథైప్రిన్, మైకోఫెన్లేట్ ఇవన్నీ కూడా కామన్గా వాడే మందులు. ఇవి కాకుండా బోన్ హెల్త్ అంటే ఎముకల బలాన్ని ప్రిజర్వ్ చేయడానికి కాల్షియం సప్లిమెంట్స్. ఈ మందులతో మనకి ఏమైనా అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీ అసిడిటీ మెడిసిన్స్ కూడా కామన్గా మీరు చూస్తారు. విటమిన్ డి మన ఎముకల బలానికి చాలా ఇంపార్టెంట్, ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయింటైనింగ్ విటమిన్ డి అండ్ విటమిన్ B12 లెవెల్స్ కూడా ఫోకస్ చేస్తాము. అది కాకుండా స్పెషల్ థింగ్స్ అంటే మీకు వేరే ప్రాబ్లమ్స్, ఆల్రెడీ మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటే మేనేజ్మెంట్ ఆఫ్ దోస్ కండిషన్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఏమీ లేవు, జస్ట్ మన హ్యాబిట్స్ సరిగ్గా లేవు అంటే ఫోకసింగ్ ఆన్ ద హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, హెల్దీ ఈటింగ్, స్లీప్ రెగ్యులర్ అవర్స్, అట్లీస్ట్ 6 hours స్లీప్ డైలీ, రెగ్యులర్ స్లీపింగ్ అవర్స్, హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇంకేమైనా ఉంటే కూడా అవి ట్రైంగ్ టు స్టాప్ దోస్ హ్యాబిట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో డైలీ ఆర్ అట్లీస్ట్ 5 days a week, వారాల్లో 5 రోజులు మీరు అట్లీస్ట్ 30 minutes ఆఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ఏ జాయింట్ మనకు ఎఫెక్ట్ అయి ఉన్నది కాబట్టి దాని మీద we select proper exercises for them. అన్నిటికన్నా ఎక్కువ డోంట్ వరీ, there is always a solution. We have to just work harder. ఒకవేళ ప్రాబ్లం మనకి ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి, కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ మెంటల్ స్ట్రెస్ మూలన ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అంటే నాకు ఇలా చిన్న దెబ్బ తగిలినా నాకేం ఇబ్బంది ఉండదు. అదే నేను ఆల్రెడీ దుఃఖంలోనే ఏదో ప్రాబ్లంలో ఉన్నానంటే ఆ చిన్న దెబ్బ కూడా నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది, నాకు నొప్పి ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఆలోచిస్తాను, ఇది నాకే ఎందుకు అవుతుంది. ఈ ఎందుకు అనే దానికి మీకు 99% మీకు ఆన్సర్ దొరకదండి. డోంట్ థింక్ అబౌట్ వై. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఆ మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్,
మేనేజింగ్ ద ప్రాబ్లమ్ యాజ్ ఇట్ కమ్స్. ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు రేపు ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందనేది ఇప్పుడే ఆలోచించకండి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకవేళ మనకు ప్రాబ్లం వస్తే అగైన్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండొచ్చు అంతే, బట్ సొల్యూషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ నాట్ ఫీలింగ్ టూ స్ట్రెస్డ్ అండ్ వరీడ్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ హెల్త్ మేనేజ్మెంట్. కీళ్ళ నొప్పులు ఎవరైనా సరే వచ్చాయి బాధపడుతున్నాం అనుకుంటే వాళ్ళు ఎంతకాలం మెడిసిన్ యూస్ చేయాల్సి ఉంటుంది? వ్యాధి ప్రకారం అండ్ ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో మినిమం 2 years అని అయితే చెప్పచ్చండి. బట్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఒకవేళ 5 years ఉండొచ్చు. 2 yearsలో లోపల అంతా బాగానే ఉంది అనుకుంటే మందులు క్రమంగా మేము తగ్గిస్తూ ఉంటాము. అండ్ ఆఫ్టర్ దట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెజర్స్తో చాలా వరకు అవి కంట్రోల్లో ఉంటాయి. చివరిగా ఆడవాళ్ళలో మనం ఎక్కువగా ఈ రుమటాలజీ వ్యాధుల్ని చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఆడవాళ్ళకు స్పెషల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ హార్మోనల్ చేంజెస్ అండి. మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సైకిల్స్ కానీ, ప్రెగ్నెన్సీస్, చైల్డ్ బేరింగ్, మెనోపాజ్, ఇవన్నీ కూడా నార్మల్గా కూడా మన బాడీలో వచ్చే చేంజెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద నార్మల్ లైఫ్. వీటి మూలాన కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో కామన్గా ఆడవాళ్ళు చేసుకోవాల్సింది కంపల్సరీగా హెల్దీ డయట్, స్లీప్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది అంటే అంత అవగాహన ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చాలామంది నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నానండి, అది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది నాకు అని అనుకుంటారు. ఇంట్లో పనులు చేసేది మనం మన స్పీడ్ ప్రకారం చేసుకుంటాం. అది శరీరానికి ఎక్కడ ఎక్సర్సైజ్ లాగా ఉండదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక 10 నిమిషాలు వెళ్ళి కూర్చొని మళ్ళీ చేసుకుంటారు. మళ్ళీ అది ఎక్సర్సైజ్ కింద కౌంట్ కాదు. చేయగలుగుతున్నారు, అది మంచిదే, యాక్టివ్గా ఉన్నారు, బాగానే ఉంది. కానీ రోజు ఒక 30 minutes ఎక్సర్సైజ్కి కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కాకుండా వెయిట్ మేనేజ్మెంట్. అందరూ అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీ. అదే 1 kg మీరు తగ్గాలంటే ఎంతో కష్టపడాలి. సో వెయిట్ పెరగకుండా డయట్, ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, హై షుగర్ డయట్స్, ఇవన్నీ చాలా కామన్గా, ఈజీగా, టేస్టీగా అందుబాటులో ఉంటున్నాయి. ఆ డయటరీ చేంజెస్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హెల్తీ డయట్, ఫ్రూట్స్ తీసుకోండి, కూరలు తీసుకోండి, మసాలా ఫుడ్స్ తగ్గించుకోండి, నూనె పదార్థాలు తగ్గించుకోండి. ఇవన్నీ చేసుకుంటూ మెంటలీ కొంచెం రిలాక్స్డ్గా ఆల్ ఆఫ్ యూ పికప్ అ హాబీ. ఏదో ఒక హాబీతో మనకు మెంటల్ రిలాక్సేషన్ చాలా ఉంటుంది. ఆ మెంటల్ రిలాక్సేషన్తో మీకు సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీకు వేరే దాంట్లో మీరు ఫోకస్ చేస్తుంటే మీకు ఉన్న ప్రాబ్లం కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. సో ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్ కేర్. ఆడవాళ్ళకు జనరలీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే దే ఆర్ జనరలీ మల్టీ టాస్కింగ్. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఖచ్చితంగా టైం ఇస్ అ ప్రాబ్లం. బట్ మేక్ ఇట్ అ పాయింట్. దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూఆర్ ఆన్ హెల్దియర్ లైఫ్ స్టైల్ అండ్ ఓవరాల్ లెస్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దీస్ కండిషన్స్. సో ఇంకో విషయం మాట్లాడుకుంటే ఒకవేళ మనం ఈ కీళ్ళ వ్యాధులను, రుమటాలజీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే కనుక అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇంకా ఎలాంటి వ్యాధులకు కారణం అవ్వచ్చు? ఇది స్టార్టింగ్ స్టేజెస్లో నిర్లక్ష్యం కామనే అండి. ఎందుకంటే నొప్పే కదా, ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నాను, బాగానే ఉన్నాను, పర్లేదులేండి నేను నొప్పి ట్యాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేస్తున్నాను అనేది చాలా కామన్. కానీ ఈ నొప్పి జస్ట్ ఒక సిమ్టమ్. లోపల ఏదో మీ శరీరంలో ఏదో జరుగుతుంది, దానికి మీకు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది. సో ఆ కారణం తెలుసుకోకుండా మీరు అట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఫస్ట్ లోకల్ జాయింట్, అంటే ఏ కీలకైతే మీకు ఇబ్బంది ఉందో అది అరుగుదల స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీకు చేతులకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం సరిగ్గా మందులు వాడకపోతే ఒక 5 years or 10 years ఆఫ్ అన్ట్రీటెడ్ డిజీజ్ మీద మీకు కీళ్ళన్నీ ఇట్లా అరిగిపోతాయి, మీకు పట్టు తగ్గిపోతుంది. మీరు రొటీన్గా అంటే మీరు అన్నం కలుపుకోవడం, ఏదైనా వస్తువు పట్టుకోవడం, ఏదైనా బరువు పని చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బందిగా ఉంటాయి. అదర్ ఆర్గన్స్ అంటే మీకు లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యంటే దగ్గు, ఆయాసం, మీకు కెపాసిటీ ఉండదు, పని చేసే కెపాసిటీ ఉండదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ తెలిసిందే, నరాల వీక్నెస్ కూడా కామన్. అది కాకుండా ఓవరాల్ మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీరు చేయగలిగే పనులు, మీరు ఎంజాయ్ చేయాల్సిన పనులన్నీ కూడా మీరు చేయలేకపోతారు, ఎందుకంటే మీ శరీరం సహకరించదు. సో ఈవెన్ దో మీకు లైఫ్ థ్రెటనింగ్ అంటే మీ లైఫ్ స్పాన్కి ప్రాబ్లం కాకపోయినా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీరు రోజువారీ చేసుకోవాల్సిన పనులు, మీరు ఇంకొకరికి చేయాల్సిన పనులు అంటే మీ పిల్లల్ని చూసుకోవడమో, ఇంట్లో రెస్పాన్సిబిలిటీసో, అవన్నీ కూడా మీకు ఎఫెక్ట్ అవుతాయి. మగవాళ్ళలో కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకి ఇంకా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ, ఎందుకంటే మీరు ఇంకొకరికి చేయాల్సిన వాళ్ళు మీరు చేయించుకుంటున్నారేంటి, అడగడానికి కూడా ఒక ప్రాబ్లం. అందరు కూడా నెగటివ్గా చూస్తారు, అదేంటి అతనికి ఇబ్బంది ఉండడం ఏంటి, చేయాల్సిన వాడు చేయించుకుంటున్నారేంటి. సో ఇట్లాంటివన్నీ డిప్రెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయినప్పుడు మెంటల్లీ కూడా చాలా డౌన్ అవుతుంది.
అలాగే ఈ కీళ్ళ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు నించోకూడదు, నేల మీద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఇలా కొన్ని యాక్టివిటీస్ చేయకూడదు అంటారు కదా ఫిజికల్గా. అలా ఇంకా ఏమేమి ఉంటాయి, వాటి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొండిగా చేస్తే ఏమవుతుంది? మొండిగా చేస్తే కీళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతాయి. సో ఇది మీరు చెప్పినవన్నీ స్పెసిఫిక్గా మోకాలు అరుగుదలకి, మోకాలు అరుగుతుంటే హిప్ ఆర్థరైటిస్ ఆర్ నీ ఆర్థరైటిస్కి సంబంధించింది. అదర్వైజ్ రెగ్యులర్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిసో లూపసో వేరే కీళ్ళ వ్యాధి అరుగుదల ఏమీ లేదు, జాయింట్ డ్యామేజ్ ఏమీ కాలేదు, మందులతో మీరు బ్యాక్ టు నార్మల్ వచ్చారంటే మీకు ఏ యాక్టివిటీ రిస్ట్రిక్షన్ లేదు. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే కీళ్ళ మీద బరువు పెట్టే ఎక్సర్సైజెస్ ఉంటే కనుక మళ్ళీ మీ కీళ్ళకి డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సరైన వార్మప్, స్ట్రెచ్చింగ్ అండ్ దెన్ ఓన్లీ గో టు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. అలానే యోగా, స్విమ్మింగ్ దాంట్లో మీకు ఎక్కువ వెయిట్ బేరింగ్ ఉండదు కాబట్టి అవి మంచి ఎక్సర్సైజెస్. బట్ ఇఫ్ యు ఆర్ ఫైన్ అంటే మీకు జాయింట్ డ్యామేజ్ ఏమీ లేదు అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యాక్సెప్టబుల్. డాక్టర్ గారు, స్క్లెరోడెర్మా అనే ఒక వ్యాధి ఉంది కదా, దీని గురించి కూడా ఇప్పుడు ఎక్కువగా ఇది బయటకు వస్తుంది కాబట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. సో ఈ నెలలో జూన్ 29th వరల్డ్ స్క్లెరోడెర్మా అవేర్నెస్ డే. అంటే మీరు అన్నట్టు ఈ వ్యాధి గురించి అవగాహన రేస్ చేయడానికి. స్క్లీరో అంటే స్కిన్ టైట్నింగ్ అంటే స్కిన్ బిగుసిపోవడం, డర్మా అనేది స్కిన్కి సంబంధించి. ఈ స్క్లెరోడర్మా ఆర్ దానికి ఇంకో పేరు సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే వ్యాధిలో స్కిన్ ఫస్ట్ చర్మంతో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. చర్మం బాగా టైట్గా గట్టిగా బిగిసిపోతుంది, దాంతో కింద ఉన్న జాయింట్స్ కూడా టైట్ అయిపోతాయి. ఎందుకంటే పైన స్కిన్ మనకు ఫ్లెక్సిబిలిటీ పల్చగా ఉండదు కాబట్టి టైట్ అయిపోతుంది, కాబట్టి కింద ఉన్న జాయింట్స్ కూడా అట్లా టైట్ అయిపోయి దానివల్ల డిఫార్మిటీస్ అంటే క్రికెట్నెస్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఇదే ప్రాబ్లం స్కిన్ బిగిసిపోవడం అనే ప్రాబ్లం కూడా లోపల లంగ్స్లో అవయవాల్లో, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో, మజిల్స్లో కూడా అట్లా బాడీలో టైట్నెస్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ కండిషన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్, కానీ ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు మేనేజ్. ఎందుకు అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ఇంకా టైం పడుతుంది కొంచెం రికవరీకి, అండ్ ఇది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇంకొక కామన్ సిమ్టమ్ అనేది రెనాల్డ్స్ ఫెనామినా అంటాం. దీంట్లో ఈ రెనాల్డ్స్ ఫెనామినాలో ఏమవుతుందంటే మన వేళ్ళు, ఎక్స్ట్రిమిటీస్, పాదవేళ్ళు అండ్ చేతులకి కోల్డ్, చల్లదనానికి బాగా సెన్సిటివ్గా ఉంటాయి. సో వీళ్ళకి ఐదర్ వాళ్ళు ఏసీ ఎన్విరాన్మెంట్లో కూర్చున్నా ఆర్ చల్లనీళ్ళు వాట్ ఎవర్ వాళ్ళు ఇంట్లో పనులు ఏమైనా చేస్తున్నా, మామూలు టెంపరేచర్ చల్లనీళ్ళలో పని చేస్తున్నా వేళ్ళు రంగు మారిపోతాయి. ఫస్ట్ తెల్లగా వైట్ అయిపోయి దాని తర్వాత ఒక 10 నిమిషాలకి ఎరుపు రెడ్నెస్ వచ్చేసి ఇంకా లాస్ట్ స్టేజ్లో అవి బ్లూ అయిపోతాయి. ఇది కోల్డ్ సెన్సిటివిటీ వల్ల లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ అన్నీ కాంట్రాక్ట్ అంటే బిగుసిపోతాయి, మూసుకుపోతాయి అన్నమాట. సో ఇది కంటిన్యూ అయ్యి కొన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతే వేలు చివరి దగ్గర వాళ్ళకి పుండ్లు కూడా రావచ్చు. అవి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల అవి హీలింగ్ కూడా కష్టం అవుతాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ రెనాల్డ్స్ ఫెనామినా స్క్లెరోడర్మాలో చాలా కామన్ కాబట్టి కోల్డ్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే చల్లతనాన్ని నుంచి దూరంగా ఉండాలి. గ్లౌస్, సాక్స్, కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయడము ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. స్క్లెరోడర్మా కూడా ఎంత తొందరగా కనిపెడితే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంతా మంచిగా ఉంటాయి. సో మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే దాన్ని గుర్తించగలిగితే కొన్ని మందులు, ఈ మధ్య కొన్ని బయోలాజిక్స్ అనే కొత్త రకాల మందులు వచ్చాయి. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ సివియర్ కేసెస్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీరు ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేస్తున్నట్టు. సో అలాంటి అంటే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏదైనా డ్యామేజ్ కాకుండా మనం తొందరగా డిటెక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఈజీ, బెటర్. సో అందుకే ఈ వరల్డ్ స్క్లెరోడర్మా డే జూన్ 29th. లెట్ అస్ కీప్ ఇన్ మైండ్ దట్ మనకు రెనాల్డ్స్ ఫెనామినా స్కిన్ ఏదో టైట్ అయిపోతున్నట్టు, బిగిసిపోతున్నట్టు, దాంతోపాటు కీళ్ళ నొప్పులు, బాడీ వెయిట్ లాస్, నీరసము, మజిల్ వీక్నెస్, కంటిన్యూస్గా దగ్గు, ఆయాసం, ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. మీకు రెనాల్డ్స్ లాంటి ప్రాబ్లమ్స్తోనే జనరల్లీ ఈ వ్యాధులు బయటపడతాయి. సో ఇట్లాంటి చిన్నవి ఏదో పర్లేదు కదా నాకు చల్లదనానికి సెన్సిటివ్ ఉంటాను అని కాకుండా అలాంటి చిన్నవి కూడా ఒక్కసారి మీ ఫిజిషియన్తో డిస్కస్ చేయడం మేలు. డాక్టర్ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ కార్యక్రమంలో ఆడవారిలో ఎక్కువగా కనిపించే ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఆడవారిలో ఎక్కువగా కనిపించేటటువంటి ఈ కీళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ వ్యాధులు కావచ్చు, వాటిని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి
చికిత్స తీసుకున్నట్లయితే దీన్ని ఎక్కువగా మనం ఇబ్బంది పడకుండా కొంచెం తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇదే ఈనాటి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.